కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలు ఆయనకు హారతులిస్తూ ఘన స్వాగతం పలికారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారంటున్న రమేష్ బాబుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్ బాబు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక సమయం ఎంతో లేదు, కేవలం 2 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆయన మనతో ఉన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని నాయుడుపాలెంలో పర్యటన సాగిస్తూ ప్రజలందరితో కూడా మమేకమవుతున్న పరిస్థితి. అయితే ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పర్టికులర్గా పెందుర్తిలో మీరు 2009 పీఆర్పీలో కంటెస్ట్ చేసి గెలిచారు కూడాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెందుర్తి నియోజకవర్గంలో ప్రాథమికంగా ప్రధానంగా మీరు పర్యటించిన నేపథ్యంలో ఈ 4 రోజులు బట్టి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా పరిష్కరిస్తారు వాటిని? సమస్యలు 5 సంవత్సరాల నుంచి ఏమీ ఈ ప్రభుత్వం పరిష్కరించింది లేదండి. దాచుకోవటం తప్ప అభివృద్ధి మీద వీళ్ళు ఎక్కడా దృష్టి పెట్టలేదు. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. చాలా గ్రామాల్లో కనీసం లైట్లు కూడా వెలిగించలేని పరిస్థితి ఉంది. పంచాయతీలు నిర్వీర్యం చేశారు. పంచాయతీల్లో డబ్బులు లేక సర్పంచుల పవర్ని, ఎంపీటీసీ పవర్ని నిర్వీర్యం చేసేసి మినిమం మెయింటెనెన్స్ కూడా పంచాయతీల్లో అవ్వకుండా చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది. మేము 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ఊర్లకి సీసీ రోడ్లు, వేలాది కిలోమీటర్లు, లక్షలాది కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసి డ్రైన్లు కట్టి ప్రతి పంచాయతీలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం. తాగునీటి అవసరాలు తీర్చాం. కనీసం మెయింటెనెన్స్ లేకుండా చేసేసేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మాకు ఎజెండా చాలా సమస్యలు ఉన్నాయి. 5 సంవత్సరాలు వీళ్ళు పరిష్కరించలేని పంచగ్రామాల సమస్య కానీ, తాడి తరలింపు కానీ, మూల స్వయంభవరం తరలింపు కానీ, అలాగే 70% స్థానికులకే ఉద్యోగాలన్న ఈ పెద్ద మనిషి ఆ మాటని కంపెనీలని దారిలో తెచ్చుకున్నాడు తప్ప, వాళ్ళ మీద పెత్తనం తెచ్చుకుని డబ్బులు సంపాదించాడు తప్ప ఒక్క లోకల్ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదు. కంపెనీల్లో లోకల్ ప్రయారిటీ, నియోజకవర్గ ప్రయారిటీ తీసుకుంటాం. అలాగే ఎన్టీపీసీ, హిందూజా పవర్ ప్లాంట్లో కానీ, రాబోయే ఇండస్ట్రీస్లో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకి ఇప్పించమని చెప్పి దాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ఇక్కడ యువతకు న్యాయం చేస్తాం. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ సీఎం రమేష్ గారు ఎంపీ అయిన తర్వాత కొత్తగా తేవాలి. వాళ్ళ వియ్యంకుడే అమెరికా నుంచి వచ్చి చెప్పాడు, పెందుర్తి నియోజకవర్గానికి 100 ఐటీ కంపెనీలు తెస్తాను, ఒక్కొక్క కంపెనీ 150 ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు తెస్తానన్నాడు. మా యువత అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తాం. కొండవాళ్ళు ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవు, వాటిని సరిచేస్తాం. టిడ్కో ఇళ్ళు ఈ దుర్మార్గులు ఈ ప్రాంతం వాళ్ళని ఇంకో ప్రాంతానికి మార్చేసి చాలామంది లబ్ధిదారుల లిస్టులు కొట్టేశారు. ఏదైతే తెలుగుదేశంలో లబ్ధిదారులుగా గుర్తించామో వాళ్ళందరినీ మళ్ళీ లబ్ధిదారులుగా చేస్తాం. చాలా వైట్ రేషన్ కార్డులు వీళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ కట్టారనో, కారు ఉందనో, ఉద్యోగం ఉందనో అని చెప్పి, బిడ్డ ఉద్యోగం వస్తే భార్య పెళ్ళైన తర్వాత భార్యను తీసుకున్నాడు బయటికి పోతాడు. తల్లిదండ్రులు అన్యాయానికి గురి కాకూడదు. గతంలో వీళ్ళు క్యాన్సిల్ చేసిన అన్ని రేషన్ కార్డులని మళ్ళీ పునరుద్ధరిస్తాం. ఇలాంటి మౌలిక వసతుల కల్పన కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ప్రభుత్వ పథకాలు కింద వరకు చేరటంలో కానీ మేము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రశ్న మనం చూసినట్లయితే ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తిస్థాయిలో కొనసాగిస్తామని చెప్పి, ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి, ఏదైతే వైట్ రేషన్ కార్డులు కావచ్చు, మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడాను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని చెప్పి పంచకర్ల రమేష్ బాబు ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తూ ప్రజలకు హామీ ఇస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సన్నీతో కిరణ్ కుమార్, 99 టీవీ.